హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెలసాని రాఘవేంద్రరావు విరచిత అంశంగా ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరం, సహకారం అన్నదే సందేశంగా ఇక వినిపిస్తాను. అసమానతల తగ్గింపుకు ఐక్య కృషి అవసరం. మన దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరిందని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానున్నది అనే చర్చలు, ప్రచారం ఊపందుకున్న వేళ అనేక ఇతర అంశాలు, వాస్తవాలు చర్చల్లోకి వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన థామస్ పికెట్టి, ఆయనతో పాటు మరో 3 ఆర్థికవేత్తలు ఇటీవల భారతదేశంలో ప్రజల ఆదాయాలు, సంపదల మధ్య అంతరాలు, బిలియనీర్ల రాజ్యావిర్భావం అనే పేరుతో విడుదల చేసిన అధ్యయన నివేదిక పలు ప్రశ్నలను లేవనెత్తింది. నేడు ప్రపంచంలోనే చైనాను అధిగమించి మన దేశ జనాభా 143 కోట్లను దాటింది. గత దశాబ్ద కాలంలో సంపద కేంద్రీకరణ పెరిగిందని, 2022-23 సంవత్సరంలో దేశంలోని 1% ధనికుల ఆదాయం 22.6% కాగా, దేశ సంపదలో వారి వాటా 40.1%గా ఉండడం చరిత్రలోనే అత్యధికంగా పేర్కొంటున్నారు. దేశం మొత్తం సంపదలో 65% ధనికులుగా ఉన్న 10% మంది చేతుల్లోనే ఉండగా, ఆదాయంలో వారి వాటా 57.7%గా ఉండడం మన దేశంలో ఆదాయాలు, సంపదల మధ్య అంతరానికి సంకేతంగా ఉంది. మరోవైపు అడుగున ఉన్న 50% మంది ప్రజలకు దేశ ఆదాయంలో 15% మాత్రమే లభిస్తుండగా, సంపదలోనైతే వారి వాటా కేవలం 6.4% మాత్రమే కావడం సంపద ఎక్కడ పోగుపడుతున్నదో తెలుపుతున్నది. మన దేశ 1% ధనిక ప్రజల ఆదాయాలు ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి చేరాయని, పైగా ఆదాయపు పన్ను చెల్లింపుల్లోనూ సంపన్నులు చెల్లించే పన్ను వాటా తగ్గుతూ వస్తున్నదని ఆ పరిశోధనా పత్రం వెల్లడించింది. ఇక ఆక్స్ఫామ్ ఇండియా సంస్థ వెల్లడించిన వివరాలు పరిశీలిస్తే 2020 అలాగనే 2022 సంవత్సరాల మధ్య కేవలం 2 సంవత్సరాల్లో $100 కోట్ల అంటే 8,300 కోట్లు రూపాయలు దాటిన సంపన్నుల సంఖ్య 102 నుండి 166కు పెరగగా, ప్రపంచంలోనే అత్యధికంగా అత్యంత నిరుపేదలు 23 కోట్ల మంది భారత్లోనే ఉన్నారు. దేశంలోని 100 మంది సంపన్నుల సంపద 54 లక్షల కోట్లను, అది దేశ బడ్జెట్ కన్నా ఎక్కువ, అంతకు చేరుకుంది. కార్పొరేట్లకు పన్నుల్లో రాయితీలు లభించగా, సామాన్యులు అధిక పన్నులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పన్నుల్లో అత్యధికం దిగువ స్థాయి ప్రజల నుండే వసూలవుతున్నది. ఆ నివేదిక మన దేశంలోని ఇంకా అనేక అంతరాలను, వాటి నివారణ చర్యలను సూచించింది. దేశ ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 7.3% ఉండవచ్చు అని ఒక అంచనా కాగా, 8%కి చేరుతుందని ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవం లేదని, వినిమయం 3% లోపుగానే పెరిగినందున వాస్తవ వృద్ధి రేటు ఆ స్థాయిలో ఉండేందుకు అవకాశమే లేదని పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. పైగా పెరుగుతున్న సంపద పంపిణీలో అసమానతలు ఆర్థిక అంతరాలను మరింతగా పెంచుతున్నవనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పేదరిక నిర్మూలన గురించి జరుగుతున్న చర్చలు కూడా పలు సందేహాలకు కారణమవుతున్నాయి. ఒకవైపు 25 కోట్ల మంది పేదరికం నుండి బయటికి వచ్చారని,
ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటూ మరో పక్క 80.35 కోట్ల మందికి ఉచితంగా అందిస్తున్న 5 కిలోల చొప్పున ఆహార పదార్థాలను మరో 5 సంవత్సరాల పాటు అందించగలమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనలు, చర్యలు పరస్పర విరుద్ధమైనవిగా కంటికి కనపడుతున్నాయి. దేశంలో నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరిందని పలు విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రైల్వేలలో మరి నైపుణ్యత లేని 35,000 ఉద్యోగాల భర్తీకి 2020-2021లో దరఖాస్తులు ఆహ్వానిస్తే 1,25,00,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారంటే నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. యుద్ధంలో సైనికులుగా రష్యా తరపున, ఇజ్రాయెల్ తరపున పాలస్తీనాలోని గాజాలో పనిచేసేందుకు భారత్ యువకులు సిద్ధం కావటం దేశంలోని నిరుద్యోగ భూతానికి మచ్చు తునక. 20-24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన యువతలో నిరుద్యోగం 44.4%గాను, 25-29 సంవత్సరాల ఆ వయసు మధ్య వయస్సుల్లో అది 14.33%గాను నమోదు కావటంతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో అది 29.1%గా ఉన్నదని అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ILO వెల్లడించింది. అంటే దేశంలో సంపద సృష్టి పెరుగుతున్నదని చెప్పే వాదనను అంగీకరించినా అది ఉపాధిని పెంచని వృద్ధిగానే పరిగణించాలని పలువురు సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. మరోవైపు దేశ సంపద పెరిగి ప్రజల ఆదాయాలు పెరిగితే దేశీయ పొదుపు వృద్ధి చెందాలి. అందుకు భిన్నంగా 2014లో 32.14%గా ఉన్న దేశీయ పొదుపు 2023 నాటికి 22.7%కి పడిపోయింది. జాతీయ సంపదలో 2020 అలాగనే 2021 సంవత్సరంలో 11.5% ఉన్న పొదుపు వాటా 2022-2023 నాటికి 5.1% పడిపోయింది. ఇందుకు నిత్యావసరాల ధరల పెరుగుదలతో పాటు ఆదాయాల్లో పెరుగుదల లేకపోవటం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. కానీ అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం జీవితకాల గరిష్ట స్థాయిలను ప్రతి నెలా చేరుకుంటూ పోతున్నది. ఇందుకు కార్పొరేట్ల లాభాలు గరిష్ట స్థాయికి చేరడం ఒక కారణమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు రష్యా నుండి చమురు దిగుమతులను నిషేధించగా మన దేశం రష్యాతో ఒప్పందం చేసుకొని అంతర్జాతీయ మార్కెట్ ధర కన్నా 30% తక్కువకు ముడి చమురును దిగుమతి చేసుకోవడాన్ని, పశ్చిమ దేశాల బెదిరింపులకు లొంగకపోవడాన్ని ప్రజలందరూ హర్షించారు. రష్యా నుండి మన చమురు దిగుమతులు 1% నుండి 30%కి ఎగబాకాయి. అయితే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం ₹1 కూడా తగ్గకపోవటం ఆశ్చర్యం కలిగించింది. తగ్గింపు ధరల్లో లభించిన క్రూడ్ ఆయిల్ దేశ ప్రజలకు పెట్రోలియం ఉత్పత్తులను అందించే ప్రభుత్వ రంగ కంపెనీలకు కాకుండా అత్యధికం కేవలం 2 ప్రైవేట్ ఆయిల్ కంపెనీలకే చేరడం ప్రధాన కారణం అని అవి కూడా సెజ్లుగా గుర్తింపు పొందడంతో అవి రష్యా నుండి దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి రష్యా దిగుమతులను నిషేధించిన పశ్చిమ దేశాలకే అంతర్జాతీయ ధరల్లో అమ్ముకొని భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. వాటిల్లో రిలయన్స్ కంపెనీ సహజంగానే ముందుంది. అంతర్జాతీయ ఒప్పందాలు సైతం దేశ ప్రజల శ్రేయస్సు కాకుండా కార్పొరేట్ల కోసమే కావటం నేటి చేదు నిజం. ఫలితంగా సంపద కేంద్రీకరణ అంతరాలు అంతకంతకు పెరుగుతున్నాయి మినహా దేశం నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థని, ప్రపంచంలో 5వ స్థానానికి చేరుకున్నామని, త్వరలో 3వ స్థానానికి చేరుకుంటామని చెప్పే మాటలు, ఆ ప్రకటనలు నాణ్యానికి ఒకవైపు మాత్రమే. 5వ ఆర్థిక వ్యవస్థగా మారడం, వేగవంతమైన ఆర్థిక వృద్ధి ఇతరులతో పోల్చితే
కొద్దిగా మెరుగుగా ఉండటం వంటి అంకెలు కొంత వాస్తవమే అయినా దేశ ప్రజల తలసరి ఆదాయంలో ప్రపంచ దేశాల్లో మనం 136వ స్థానంలో ఉన్నాం. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంకల కన్నా మన తలసరి ఆదాయం తక్కువగా ఉన్న వాస్తవాన్ని విస్మరించి సోత్కర్షకు పాల్పడటం ద్వారా సాధించేది ఏమీ ఉండదు. మన దేశ స్థూల జాతీయోత్పత్తి జీడిపి $3.94 ట్రిలియన్ కాగా చైనా జీడిపి $18.53 ట్రిలియన్ ఉంది. అంటే 4.7 రెట్లు ఎక్కువ. మేడ్ ఇన్ ఇండియా స్థానంలో మేక్ ఇన్ ఇండియా నినాదం కూడా నూతన పెట్టుబడుల్ని ఆకర్షించలేకపోతున్నది. ఇటీవల సెమీకండక్టర్ల ఉత్పత్తుల కోసం 76,000 కోట్ల ప్రోత్సాహకాలు ప్రకటించినా అవి తయారు చేసే విదేశీ సంస్థలు తయారీ యూనిట్లు కాకుండా కేవలం అసెంబ్లింగ్ యూనిట్లు మాత్రమే నెలకొల్పారు. ఫలితంగా దేశానికి ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఎదురు పెట్టుబడులు పెట్టవలసి వస్తున్నదని విదేశీ కంపెనీలు ఖర్చులు తగ్గించుకొని లాభాలు పెంచుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నదని, విదేశీ కరెన్సీ తరలిపోతున్నదని విశ్లేషణలు వస్తున్నాయి. ఏది ఏమైనా 143 కోట్ల జనాభా కారణంగా సహజంగానే మన దేశంలో వినిమయం అధికంగా ఉంటుంది. ఆ సానుకూలత కారణంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే, ఉపాధి అవకాశాలను పెంచుకోగలిగితే, ఆదాయాల్లో అంతరాలను తగ్గించి ప్రజల నిజ ఆదాయాలను పెంచగలిగితే, పన్నుల వ్యవస్థను హేతుబద్ధం చేసి ప్రజల చేతుల్లో వినిమయానికి అవసరమైన నగదు ఉండే విధానాలను అమలు చేస్తే అగ్రరాజ్యంగా కాకుండా మెరుగైన సమాజంగా మన దేశం రూపొందగలదు. దేశంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల నుండి రుణాలను పెద్ద మొత్తంలో సేకరించి ఖర్చు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ అప్పులు కూడా గత దశాబ్దంలో 54 లక్షల కోట్ల రూపాయల నుండి 168 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 183 లక్షల కోట్లకు చేరుకోగలదని బడ్జెట్ పత్రాలలో పార్లమెంటుకు తెలిపారు. ప్రభుత్వ ఆదాయం తక్కువగాను, ఖర్చులు ఎక్కువగాను ఉండటంతో అప్పులు అనివార్యమవుతున్నాయి. నేడు దేశ అప్పులు జాతీయ ఆదాయంలో 81% చేరడంతో పాటు ప్రభుత్వ ఆదాయంలో 20% వడ్డీ చెల్లింపులకే సరిపోతున్నది. గత ఏడాది 15.45 లక్షల కోట్లను రుణాలుగా సేకరించగా, నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో కూడా 16.6 లక్షల కోట్ల రుణాలు సేకరించనున్నట్లు తాత్కాలిక బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండగలవనే వార్తలు సానుకూలమైనవే అయినా అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా లేనట్లయితే మన పైన సైతం ప్రభావం పడుతుంది. మన దేశంలో నేటికి అత్యధిక సంఖ్యాక ప్రజలకు వ్యవసాయమే ఆధారంగా ఉంది. దేశ జనాభాలో 43.96% మంది వ్యవసాయంపైనే ఆధారపడేవారే. అయితే దేశ సంపద సృష్టిలో వారి వాటా గత ఏడాది 18.4% మాత్రమే. వారికి ఆ సంపద నుండే వాటా లభిస్తుంది. తమ ఉత్పత్తులకు మద్దతు ధర కోసం దీర్ఘకాలికంగా రైతులు ఆందోళన బాట పట్టవలసి రావటం విచారకరమైనదే. పారిశ్రామిక రంగంపై ఆధారపడిన ప్రజల సంఖ్య 25.34% కాగా జాతీయ ఆదాయంలో ఆ రంగం వాటా 28.3%గా ఉంది. ఈ రంగంలో సగటు జాతీయ సగటుకు దగ్గరగా ఉన్నప్పటికీ కార్పొరేట్ల లాభాలు, వేతనాలు దీని నుండే లభిస్తాయి. అలానే సేవారంగంలో పనిచేసే వారి సంఖ్య దేశ జనాభాలో 30.7% కాగా జాతీయ ఆదాయంలో ఆ రంగం వాటా 53.3% ఉంది. ఆయా రంగాల్లోని ఆదాయాల నుండే ఆ రంగంపై ఆధారపడిన వారికి వాటా లభిస్తుంది కనుక
మనం చెప్పుకున్న వివరాలను పరిశీలిస్తే ఎంత న్యాయమైన మద్దతు ధర లభించినా వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు మరింత మెరుగైన జీవన పరిస్థితులు సమకూరేందుకు అవకాశం ఉండదు. నేడున్న సామాజిక ఆర్థిక చట్రం దాని స్వరూపాన్ని ఇంతకన్నా మెరుగ్గా అర్థం చేసుకోలేం. ఈ సవాలును పరిష్కరించవలసింది పాలనా వ్యవస్థేననడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవైపు మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పబడుతున్న తరుణంలోనే దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతుండటం గమనించవచ్చు. 2011 అలాగనే 2022 మధ్యకాలంలో 15,25,000 మంది భారత పౌరులు తమ పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడ్డారు అన్నది గమనించాలి. 2022 ఒక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 2,25,620 మంది ఆ విధంగా దేశాన్ని వదిలివేశారు. 2023లో కూడా మొదటి 3 నెలల్లోనే 87,000 మంది పౌరసత్వాన్ని వదులుకున్నట్లు పార్లమెంటుకు ప్రభుత్వం తెలియజేసింది. నిజానికి మన దేశ ప్రజలు విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళడం స్వాతంత్రానికి ముందు కూడా ఉంది. అయితే గల్ఫ్ దేశాల్లో స్థిర నివాసానికి, పౌరసత్వానికి అవకాశాలు లేనందున అక్కడికి వెళ్ళే శ్రామికులు కేవలం ఉపాధి కోసం మాత్రమే వెళ్తున్నారు. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్ వంటి దేశాలకు వెళ్తున్న విద్యాధికులు, అత్యధికులు ఉన్నత చదువులు, మెరుగైన ఉపాధుల కోసం వెళ్ళి అక్కడే స్థిరపడుతున్నారు. అటువంటి వారంతా దేశానికి విదేశీ మారకం రూపంలో పెద్ద మొత్తం పంపుతూ దేశాభివృద్ధికి పరోక్షంగా తోడ్పడుతున్నారు. కానీ ఈ దేశంలో మిలియన్ల కొద్దీ సంపదను కలిగి ఉండి ఆ సంపదతో సహా దేశాన్ని విడిచిపెడుతున్న ధనికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. 2022లో 7,500 మంది దేశం వదిలి వెళ్ళిపోగా 2023లో 6,500 మంది దేశం వదిలి వెళ్ళి ఉంటారు అని అంచనా వేస్తున్నారు. అంటే వారు దేశాన్ని వదిలివేస్తూ మన దేశ సంపదను తమతో పాటు విదేశాలకు తీసుకుపోతున్నారు. మరోపక్క వివిధ దేశాల్లో ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన ఉద్యోగస్తులు, అలాగే శ్రామికులు, మేధావులు తమ వారి కోసం వారు సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని పంపుతూ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇది మన దేశ పరిస్థితులను భిన్న కోణంలో అర్థం చేసుకునేందుకు తోడ్పడుతుంది. స్వాతంత్రానంతరం మన దేశ పునర్నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థల స్థాపన, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల జాతీయకరణ, విద్య, వైద్య రంగాల్లో నూతన సంస్థల నిర్మాణం, శాస్త్రీయ పరిశోధనలకు ప్రోత్సాహం, వ్యవసాయ పరిశోధనలు, ఐఐఎంలు, ఐఐటీల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులైన బాక్రానంగలు, నాగార్జున సాగర్ వంటి వాటి నిర్మాణం, అంతరిక్ష పరిశోధనలు, అణు విజ్ఞాన రంగంలో నూతన ఆవిష్కరణలు, దేశ విద్యుదీకరణ, రైల్వేలు, ఓడరేవుల నిర్మాణం వంటి పలు విప్లవాత్మక మార్పులు సమాజ జీవితంలో పెను మార్పులకు కారణమయ్యాయి. నూతన విద్యావకాశాలు మెరుగుపడటంతో స్వాతంత్రానంతర యువత చదువుకొని దేశ నిర్మాణంలో క్రియాశీలమయ్యారు. ఉద్యోగాలు, ఉపాధుల్లో భాగస్వామ్యులై గ్రామాల నుండి పట్టణాలకు, నగరాలకు చేరుకున్నారు. 1991లో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన అనంతరం సంపద పెరుగుదల ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవాలనే ధోరణి పెరిగింది. వాటిలో ఉపాధి అవకాశాలు సైతం పరిమితం అవుతున్నాయి. సహజంగానే ఇటువంటి ఆర్థిక పరిస్థితులు అభివృద్ధికి అవరోధం కలిగిస్తుంటాయి. సానుకూల సామాజిక పరిస్థితులు వాటి పటిష్టతకు, అభివృద్ధికి తోడ్పడతాయి. అందువలన మన అభివృద్ధి దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంటుందని గుర్తించడం ఎంతైనా అవసరం. అన్నింటికీ ప్రైవేటీకరణే మార్గంగా ప్రచారం ఎక్కువైంది.
ఇది పెరుగుతున్న సంపద పంపిణీలో అసమానతల పెరుగుదలకు దారితీస్తున్నది. ఇటువంటి నేపథ్యంలో సమాజం, ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని కాపాడే సామాజిక నిర్మాణం అత్యవసరం. అంతేకాదు, అవసరం కూడా, అనివార్యం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ప్రతి ఒక్కరం అనే స్ఫూర్తితో మన దేశంలో సహకార వ్యవస్థ విస్తరించాలని, అటువంటి వ్యవస్థే అంతరాలను కొంతమేరకైనా తగ్గించగలుగుతుందనే లక్ష్యంతో ఐక్యంగా కృషి చేద్దాం అంటూ చలసాని రాఘవేంద్రరావు వారు ఈ అంశాన్ని అందజేసిన మీదట వీరు చైర్మన్ ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్కి వారి సేవలను వినియోగిస్తూ పూర్తిగా అంకితమైనటువంటి భావంతో ఈ అంశాన్ని విరచించి అందజేసిన మీదట మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం అనే సహకారం అన్నదే సందేశం స్ఫూర్తితో మీకు వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.